చాలా సంతోషం మీ అందరినీ ఆహ్వానించడం, స్వాగతించడం. అంతులేని కథ నుంచి ఆలోచన వరకు ఎంత బాగుందో చూడు. 2 టైటిల్స్. మధ్యలో ఉండే అక్షరాల పాటలు నేను పాడదాం అనుకున్నాను. అందం హిందోళం, అధరం తాంబూలం. అసలే చలికాలం. అందం హిందోళం, అధరం తాంబూలం. ఈ వయసులో వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాం, ఏం చేయగలుగుతాం? అందరూ బిజీ ప్రపంచాల్లో నేను ఉద్యోగానికి వచ్చేస్తే సాయంత్రం ఎప్పుడో వెళ్తాను ఇంటికి. వాళ్ళకి ఏం కావాలి అని ఎలా గుర్తించాలి? ఆలోచన గురించి చెప్పండి సార్. నేను కూడా అదే ఆలోచించానండి. వాళ్ళ కోసం ఏమి ఇస్తాం? ప్రతి ఫ్యామిలీలో అందరూ కలిసి మూవీలు చూస్తూ ఉంటారు. ఒక కార్నర్ లో ఒక పెద్ద ఆవిడ ఉంటారు, ఆమె ఛానల్స్ మార్చుకోదు. వీళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఏది ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు వీలైనంత వరకు అవే ఎంజాయ్ చేస్తారు. నచ్చనప్పుడు కొంచెం అటు తిరిగి పడుకోవడం, చెవులు కళ్ళు మూసుకోవడం, ఇలా జరుగుతూ ఉంటాయి. మమ్మీని చూసి ఒక చిన్న ఫీల్ కరెక్టే కదా, వాళ్ళ కోసమైనా ఒక సినిమా. చాలా గొప్ప పాత్రలు పోషించారు పెద్ద పెద్ద సినిమాల్లో. మీరు నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా ఎందుకు మీకు స్పెషల్ గా అనిపించింది? ఈయన వచ్చి ఏమంటే నేను ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను, చూస్తారా అన్నాడు. నేను చేతిలో పెట్టేసి వెళ్ళిపోండి అన్న. పెట్టేసి వెళ్ళిపోయాడండి. నేను ఓపెన్ చేశాను, మళ్ళీ పుస్తకం ముయ్యలేదండి. అందరూ నిజంగా పాత్రలు వచ్చి మాట్లాడినట్టుగా అనిపించింది. ఇందులో జయలలిత గారి క్యారెక్టర్. సినిమాలో కూడా పిల్లలు ఉండరు మాకు. ఓకే, సో పిల్లలు లేని లోటు చూపించారు. పిల్లలకి సంగీత పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళే మా బిడ్డలు అన్నట్టుగా. సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నమస్కారమ్మా. శుభం. ఎక్కడా హీరో ఇంతవరకు రాలేదు. ఈ పాటికి వచ్చేస్తానండి. వచ్చేస్తున్నాను. క్షమించాలి. ఏ హీరోనా? నేను ఈ పువ్వుల గుర్తు తీసుకురావడానికి ఆలస్యమైంది. అబ్బో, యదువంశ సుధాంబుధి చంద్ర, యదువంశ సుధాంబుజి చంద్ర, యదువంశ సుధాంబుధి చంద్ర, స్వామి రారా, స్వామి రారా, నారీ జనమానస చోర, నారీ జనమానస చోర, నారీ జనమానస చోర, స్వామి రారా, స్వామి రారా, శతకోటి మన్మధారార, శతకోటి మన్మధారార, శతకోటి మన్మధారార, స్వామి రారా, స్వామి రారా, స్వామి రారా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చూసాం కదా, పెద్దలు నారాయణరావు గారిని సత్కరించుకున్నాం చాలా ఆత్మీయంగా. స్వాగతం సార్. నమస్కారం అమ్మా. అలాగే మనకి చిత్ర దర్శకులు అందరికీ సుపరిచితులు ఇప్పుడు సురేంద్ర చాచా గారు ఉన్నారు. అలాగే ఇంకా వర్ణన లేని సాధ్యం కాని జయలలిత గారు ఉన్నారు. థ్యాంక్ యూ తల్లి. చాచా గారు అని ఊరికి తేల్చేశారు, కానీ ఆయన చార్లీ చాప్లిన్ కి పెద్ద ఫ్యాన్. అవును, అందుకనే ఆ పేరు పెట్టుకున్నారు. నేను చెప్పుండకపోతే చాచీ ఉన్నారా అని అడగబోతున్నాను. కానీ చాలా సంతోషం మీ అందరినీ ఇలా ఆహ్వానించడం, స్వాగతించడం. కానీ ఆరంభం నాకు చాలా నచ్చిందిరా. ఆ ఫ్లవర్ బొకేతో రావడము, వారి 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, అంతులేని కథ నుంచి ఆలోచన వరకు ఎంత బాగుందో చూడు. 2 టైటిల్స్. మధ్యలో ఉండే అక్షరాల పాటలు నేను పాడదాం అనుకున్నాను. అందం హిందోళం, అధరం తాంబూలం. అసలే చలికాలం. ఇప్పుడు చలికాలం, వర్షాకాలం. కానీ ఆరంభం చాలా నచ్చింది. అది జయలలిత గారు నేను కలిసి చేసిన సూపర్ హిట్ సాంగ్ ఏమో GANG గ్యాంగ్. మేము 5 ఆవిడ మేమే కదా చేసింది. పరిగెత్తించి ఎన్ని నైట్స్ చేసావో. దగ్గర 10 రోజులు నైట్స్ 15 నైట్స్ చేసాం. 15 రోజులు రాత్రి. ఆయన ఒప్పుకునేవారు కాదు చిరంజీవి గారు. నా పర్ఫెక్షన్ వచ్చేదాకా. అసలు ఏంటండి అలా? మీరు డాన్సర్ సార్, మీరు శాస్త్రీయ పర్ఫెక్షన్ కోసం, షార్ట్ పర్ఫెక్షన్ కోసం. పైగానండి ఆ సినిమా పర్టికులర్ గా చిరంజీవి గారే డైరెక్ట్ చేశారు 90%. ఎందుకంటే చాలా షూట్స్ లో నేను కూడా చెప్పాను. అప్పట్లో అంటే బాపిరెడ్డి గారు కొంచెం ఫీల్ అవుతారని ఇప్పుడు బయట చెప్పేవాళ్ళం కదా, డైరెక్టర్ గారు ఉన్నారు కనుక. సరే ఇప్పుడు పెద్ద ఆయన వెళ్ళిపోయారు ఎలాగో. సరిగా యాక్చువల్గా గ్యాంగ్ లీడర్ సినిమా మాత్రం మొత్తం చిరంజీవి గారు హ్యాండిల్ చేశారు. చాలా ఈ విషయాలన్నీ తర్వాత తరాలకు ఎలా తెలుస్తాయా అని మేము బెంగపెట్టుకుంటుంటాం అప్పుడప్పుడు. అదే, కానీ మీరందరూ రావడం, మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేంద్ర చాచా గారికి చాలా ఘనమైన స్వాగతం. ఎందుకంటే ఇవాళ రోజుల్లో చాలా ఆలోచింపచేసే విషయం. మా అమ్మ నాన్న కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కాదు, ప్రతి వాళ్ళని చూసినప్పుడు అదే అనిపిస్తుంది. ఈ వయసులో వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాం, ఏం చేయగలుగుతాం?
అందరూ బిజీ ప్రపంచాల్లో నేను ఉద్యోగానికి వచ్చేస్తే సాయంత్రం ఎప్పుడో వెళ్తాను ఇంటికి. వాళ్ళకి ఏం కావాలి అని ఎలా గుర్తించాలి? ఆలోచన గురించి చెప్పండి సార్. నేను కూడా అదే ఆలోచించానండి, వాళ్ళ కోసం ఏమి ఇస్తాం. ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది, ప్రతి ఫ్యామిలీలో అందరూ కలిసి మూవీలు చూస్తూ ఉంటారు. ఒక కార్నర్లో ఒక పెద్ద ఆవిడ ఉంటారు, ఎవరో పెద్ద ఆమె ఛానల్స్ మార్చుకోదు. వీళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏది ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు వీలైనంతవరకు అవే ఎంజాయ్ చేస్తారు. లేదన్నప్పుడు నచ్చనప్పుడు కొంచెం అటు తిరిగి పడుకోవడం, చెవులు కళ్ళు మూసుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఇవెందుకు మా మమ్మీని చూసి ఒక చిన్న ఫీల్ కరెక్టే కదా అనిపించింది. వాళ్ళ కోసమైనా ఒక సినిమా, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసం. మంచి స్నేహం ఉంటే సార్ నారాయణరావు గారు నాకు అనిపిస్తుంది, ఏ పాయింట్ అయినా సరే స్నేహితులు మంచి స్నేహం ఉంటే జీవితం చాలా హాయిగా గడిచిపోతుంది. మన కుటుంబం అని ఎన్నుకున్నది కాదు, ఎంచుకున్నది కుటుంబం ఎంత ఇంపార్టెంట్, స్నేహితులు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువగా మేము స్నేహం అనేది మాది 50 ఏళ్ళు స్నేహం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, ప్రసాద్ బాబు గారు, నేను, నరసింహరాజు గారు, మేమంతా 50 years ఫ్రెండ్స్. అంటే రూమ్మేట్స్ గా కూడా ఉన్నారు కదా కొంత. ఫ్రెండ్స్, రూమ్మేట్స్ అన్ని కలిసి సినిమాలు చేసాం, బోల్డెన్ సినిమాలు చేసాం. అలాగే అప్పటికి ఇప్పటికీ మా ఫ్రెండ్షిప్ అలాగే ఉంది. సార్ ఎలా డే టు డే లైఫ్ లో ఎలా సార్ నారాయణరావు గారు అది అంటే దాని ఫ్రెండ్షిప్ ఉంది అంటే దాని స్పర్శ ఎలా తెలుస్తుంది మనకి? ఎప్పుడు పొద్దున్నే లేవగానే మనం ముందు గుర్తొచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత గుర్తొచ్చేసి స్నేహితులు. స్నేహితులే గుర్తొస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో మేము ఇలా ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం. ఇది ఈ తరం పిల్లలకి చాదస్తంలాగా అనిపించవచ్చు. నాన్నగారు చాదస్తం చెప్తున్నారా ఈ కబుర్లు అనిపించవచ్చు, కానీ బట్ ఆ జ్ఞాపకాలతోనే బతుకుతారండి. పెద్దలందరూ కూడా ఆ జ్ఞాపకాలతోనే బతుకుతారు, ఆ ఆలోచనలతోనే బతుకుతారు. సో జయలలిత గారు, మీరు అఫ్ కోర్స్ సంగీతం టీచర్ పాత్ర వేశారు. అబ్బో అసలు లక్షణంగా ఉన్నారు, అద్భుతం. ఇప్పుడు కూడా బాగున్నారు, చాలా అందంగా. ఇప్పుడు అందంగా ఉన్నారు, అక్కడ లక్షణంగా ఉన్నారు. సో ఎలా అనిపించింది ఆలోచన చిత్రం? ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్ అవుతుంటారు, ఈ కాన్సెప్ట్ తో మీరు కనెక్ట్ అయ్యే వ్యక్తి. నిజంగా ఒక మానసిక ఒంటరితనం అంటే ఏమిటో మీకంటే ఎవరు బాగా చెప్పలేరండి. సో కానీ నాకు ఒక చిన్న వెలితిరా, అబ్బా ఇంత మంచి సినిమాలో అక్కడక్కడ కనిపించలేదే, ఒకే చోట కనిపించానే అనే వెలితి ఉన్నా కూడా ఆ ఒకే చోట కనిపించింది ఎంత నిండుతనంగా కనిపించానో, ఎంత అద్భుతమైన ఒక కీర్తనతో కనిపించానో అది చాలా అనిపించింది. ఫస్ట్ వెలితిగా ఫీల్ అయినాను, ఇంకా ఉంటే బాగుండేది క్యారెక్టర్, ఇంకా ఉంటే బాగుండేది, ఇక్కడ ఉంటే బాగుండేది, అక్కడ ఉంటే బాగుండేది అని మొన్న ప్రివ్యూ చూసినప్పుడు అనుకున్నాను. బట్ అక్కర్లేదు, అంటే ఉడికిందా లేదా అని అన్నము మొత్తం పట్టుకొని చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే చాలంటట్టు ఆ ఒక సాంగ్ చాలు నాకు. సురేంద్ర గారు ఇబ్బందిగా భయంతో కూడిన భక్తితో కూడిన అయ్యో లేదు, వారిని అడిగేశాను కూడా నెక్స్ట్ మీరు మాత్రం సార్ ఛాన్స్ ఇస్తే ఆవిడతో ఒక పాటను నాకు వినాలనిపిస్తుంది. ఆవిడ నుంచా పాడాలి ఆవిడ, తప్పకుండా పాడిద్దాం. ఒకటేంటి బోల్డ్ పాటలు పాడతాం మేము. నేను అభినయం చేస్తాను, ఆవిడ మంచి గాయని నారాయణరావు గారు, తెలుస్తుంది. ఆవిడ పాడితే నేను అభినయం చేస్తాను, కానీ బామ్మని ఎప్పుడు చూసి ఏదైనా కాంబినేషన్ లో అలా ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశానన్న తృప్తి అయితే చాలా బాగా ఈ పర్టికులర్ గా ఆలోచన సినిమాలో చాలా గొప్ప పాట చేశారండి, అద్భుతంగా ఉంది ఆ పాట. సార్ మీ దృష్టిలో వాట్ ఈజ్ ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యం అంటే ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళని అడిగితే నిజంగా వాళ్ళ కోపం కూడా వస్తుంది. వాళ్ళు 70 దాటినా కూడా మీరు పెద్దవాళ్ళు అయ్యారు అంటే వెంటనే ఇంకా రాస్తున్నాం, కథలు రాస్తున్నాం, వీఆర్ యాక్టివ్ అంటారు. డిపెండెన్సీ నచ్చదు, అంటే డిపెండెన్సీ ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు అస్సలు. దే ఆర్ ఓల్డ్ అంటే దే వోంట్ యాక్సెప్ట్. యు ఆర్ స్టిల్ యంగ్ అంటేనే దే విల్ పుల్ మోర్ ఎనర్జీ అండ్ దే బికమ్ వెరీ యాక్టివ్. సో అకార్డింగ్ టు యూ సార్, మీరు ఇంత జీవితం చూశారు, ప్రపంచం చూశారు, సక్సెస్ చూశారు, వాట్ డూ థింక్ ఈజ్ అ కోర్ థింగ్ ఓల్డ్ ఏజ్లో కానీ ఒక వయసు దాటాక మనసు ఏం కోరుకుంటుంది, జీవితం ఎలా ఉండాలని? బికాస్ బాడీ సహకరించదు అన్ని విధంగా. కొంతమందికి కళాకారుడికి వయసు లేదండి, కళాకారుడికి అయితే వయసు లేదు. ఈ కళాకారుడే తీసుకోండి, సింగర్ కానీ డాన్సర్ కానీ. వైజయంతిమాల గారు ఇప్పటికీ రోడ్ షోస్ చేస్తున్నారు. గ్రేట్ లేడీ, 90+. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను ఆవిడని. నేను ఆవిడ పెద్ద ఫ్యాన్ని, క్లాసికల్ డ్యాన్స్ కానీ. ఆవిడ అసలు ఎంత బాగుంటారో, ఎంత అందంగా ఉంటారో. ఎవరు నాకు అంత అందమైన లేడీ కనపడలేదు ఇంతవరకు. బాగా చెప్పారు. అలాగే సంగీతం గారు ఉన్నారు, డైరెక్టర్ సంగీతం శ్రీనివాస గారు డైరెక్షన్. నేను ఆయనతో సినిమా చేశాను కదా, అందమే ఆనందం అని. నేను, జయప్రద,
ఎంత మంచి పిక్చర్ పటాపట్ జయలక్ష్మి, రంగనాథ్ గారు, రంగనాథ్ గారు జయప్రద, నేను పటాపట్. దీపా ఉన్నారు. దీపా ఉంది, దీపా క్యారెక్టర్. చాలా మంచి సినిమా అది, చాలా మంచి డైరెక్టర్ కూడా ఆయన. అలాగే మా చాచా గారు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, ఈ సినిమాతో కలకాలంలో ఉండిపోయే మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు. నాట్ నెంబర్ ఆఫ్ ద ఫిల్మ్స్, గుడ్ ఫిల్మ్స్ అంతే. కొన్ని ఆణిముత్యాలు. బేసిక్ గా మీరు ఆర్టిస్ట్, బాపు గారు ఆర్టిస్ట్. సో మీరు అన్ని మంచి కథలు చెప్పాలని నిర్ణయించుకున్నారా? ఈ కథ ఎవరికి చెప్తున్నారు అంటే 5 ఒక వయసు పైబడిన మిత్రుల స్టోరీ ఏదైతే చెప్తున్నారో అది ఎవరికి, పిల్లలకి చెప్తున్నారా, పెద్దలకి? అన్ని జనరేషన్స్ కి అందరికీ నచ్చే సినిమా అండి ఇది. ఎందుకంటే కొంతమందికి జరిగిపోయిన రోజులు, కొంతమందికి ముందు ముందు రాబోయే రోజులు ఏమవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అది కూడా దీంట్లో మంచి సందేశం ఉంది. సో ఇట్స్ ఎ యూనివర్సల్ ఫిలిం. ఖచ్చితంగా ఏజ్ కి వాళ్ళు వస్తారు, ఎవరైనా మూవ్ అయ్యి వస్తారు. ఇప్పుడు చూస్తే మనకి సీనియర్ లివింగ్ కమ్యూనిటీస్ పెరిగిపోయాయి. బికాస్ అందరూ పిల్లలు అమెరికాలో ఉంటారు. ఒక ఒంటరితనంలో ఎవ్రీబడి వాంట్స్ టు బి అరౌండ్ పీపుల్ ఆఫ్ వాళ్ళ అభిరుచులు. కలిసి వాకింగ్కి వెళ్ళడం, మేమందరం కలిసి మ్యాచ్ పెట్టుకున్నాం, ఏదో కిట్టి పార్టీ పెట్టుకున్నాం, ఏదో ఆ సరదాలు ఒక సెక్షన్. లేటెస్ట్ కొత్త న్యూస్ ఏంటంటే ఇవాళ పేపర్లో నుంచి చదివిన ఆంధ్రజ్యోతిలో, ఇప్పుడు యూత్ అంట దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఏంటి డేటింగ్ అని అలాంటివి వెళ్ళటానికి ఇష్టపడలేదట. దే వాంట్ టు కంటిన్యూ ద ఫ్రెండ్షిప్, అలా ఇష్టపడుతున్నారంట ఇప్పుడు లేటెస్ట్ యూత్. మంచి ఆలోచన ఇది. చాలా వాళ్ళంటే ఏమిటి తెలుసుకుని వాళ్ళతో స్నేహం చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ చేంజ్. సో జయలలిత గారు, మీకు ఏమనిపించింది చెప్పండి అసలు ఈ కథాంశం చెప్పినప్పుడు? మీరు ఇలా కదిలిస్తే కన్నీళ్ళు వచ్చాయి. అయ్యో అసలు నిజంగా చాలా ఒక సెంటిమెంటల్ గా, సెన్సిటివ్ గా, అంటే ఓల్డ్ ఏజ్ వచ్చేస్తాం ఆల్రెడీ 64. ఎవరికి? నాకు. హలో, ఎవరన్నా? నాకే కాకపోతే మనసుకు కాదు, సరిగ్గా నంబర్లు ఇటు రాశారు శరీరానికి. అయితే ఎంత అలా చూసుకుంటే నాకు 47 కూడా అనుకోలేదు. మీకు నేను 46 అనుకున్నాను. 47, నాకు 46 సంవత్సరమే డిఫరెన్స్. అంతే. అద్భుతం రా నిజంగా. ఒక్కొక్క క్యారెక్టర్, ప్రసాద్ బాబు గారి క్యారెక్టర్ కానీ, నారాయణరావు గారి క్యారెక్టర్ కానీ, నరసింహారాజు గారు కానీ, మన హరిజగన్ కానీ, మహర్షి రాఘవ నా హస్బెండ్ క్యారెక్టర్, ఒక గుడ్డి అతను వయలనిస్ట్, నేను ఒక సంగీతం టీచరు, అట్లా ఒక్కొక్కరి పాత్రని ఎంత అద్భుతంగా మలిచారో అంతే అద్భుతంగా చూపించారు. ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే సినిమా కథ. అవును, ఏ క్యారెక్టర్ ఎక్కువ ఉంది, ఏ క్యారెక్టర్ తక్కువ ఉంది అనేది కాదు, కానీ అన్ని క్యారెక్టర్స్ కూడా బ్యూటిఫుల్గా కన్సీవ్ చేసుకున్నాడు ఆయన డైరెక్టర్. అలాగే దాన్ని ప్రజెంట్ చేశాడు కూడా క్యారెక్టర్స్. కానీ నేను ఇది చాలా మీరు బొమ్మలు గీస్తారు కాబట్టి, మామూలుగా ఇప్పుడు అందరూ ఈవెన్ 70-60+ వాళ్ళందరూ జెన్జీలా కనిపిస్తున్నారు. అంటే మన హీరోలు కూడా చూస్తే, అగ్ర హీరోలు, మన మెగా హీరోలు చూస్తే ఎక్కడ అసలు ఆ వయసుకి వాళ్ళు ఉండే బాడీ తీరుకి సంబంధం ఉండదు. ఇప్పుడు యూత్ హీరోలు అందరూ అలాగే ఉన్నారు కదండి. అవును, చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, అందరూ, వెంకటేష్ గారు కానీ. అవును, వీళ్ళకి గెటప్స్ తోనే వెళ్ళానండి, డిజైన్ చేసుకొని చూపిస్తే ఇంప్రెస్ అయ్యారు ఫస్ట్ లుక్. నరసింహరాజు గారు అయితే నాకు కరోనా టైంలో ఇలాగే ఉండేది యాక్చువల్ గా. ఇప్పుడు నేను క్లీన్ షేవ్తో ఉంటారు, ఎప్పుడు ఫ్రెండ్స్ తో ఉండరు, ఇలాగే ఉండేది. ఎలా గెస్ చేశారు మీరు అన్నాడు. అంటే మ్యాచ్ అయింది. స్క్రిప్ట్ తోనే ఆయన బొమ్మలన్నీ, ఆ క్యారెక్టర్స్ అన్ని చిత్రీకరించారు. అది కూడా ఇక్కడ ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇది విజువల్ స్టోరీ టెల్లర్స్ అనే పుస్తకం బేసిక్ గా రకరకాల, అంటే సినిమాటోగ్రఫీ, కెమెరామెన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటాం, సినిమాటోగ్రఫీ అంటాం. సో వారందరితో చేసిన పుస్తకం. అంటే మీ బొమ్మలు ఇంత అందంగా ఇక్కడ ఉన్నాయి, అండ్ ఇంకా ఎక్కువగా కదిలే బొమ్మలు కావాలంటే ఆలోచన ఉంది. అఫ్ కోర్స్ ఈ సినిమా షూటింగ్ అంతా ఇక్కడే చేశారు సార్? అంటే ఒక చోట, బికాజ్ ఇది సింపుల్ ప్రొడక్షన్ ఉండే సినిమా. లేదండి, నిజామాబాద్ మెయిన్ గా మాకు కావాల్సిందంటే ఒక మంచి ప్యాలెస్ లాంటి ఇల్లు. ఆ కాలంలో ఒక 200 సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు, ఆ స్ట్రక్చర్ తో కావాలని వెతికి పట్టుకున్నాడు ఆయన ఇల్లు. అక్కడికి వెళ్ళి నిజామాబాద్కి ఎంత ఉంటుందో ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ స్టే చేసి అక్కడే షూట్ చేసి. నిజామాబాద్ లో అకామిడేషన్. ఇవాళ రోజుల్లో మనం చాలా రెవల్యూషనరీ వింటున్నాం. ఎందుకు చెప్పొచ్చానంటే ఆ ఇల్లు కూడా ఒక పాత్ర వేసింది సినిమాలో, అదే నటించింది. ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన డైరెక్టర్ గారు దాంట్లో కూడా. ఆ ఇంటితో కూడా నటింపజేస్తాడు, ఏ సిచ్యువేషన్ కావాల్సిన పద్ధతిలో ఆ సిచ్యువేషన్కి. హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగాను, మందు కొట్టినప్పుడు మందు కొడుతాను, కబుర్లు చెప్పుకున్నప్పుడు కబుర్లు చెప్పుకుంటాను, బాధలను పంచుకున్నప్పుడు బాధలు పడినట్టు. ఇన్ని షేడ్స్ ఆఫ్ ద క్యారెక్టర్ని
ఆ క్యారెక్టర్ ఈ బిల్డింగ్ లోనే చూపించాడు ఆయన. చాలా ఫీల్ ఆ బిల్డింగ్. అంత బాగుంది ఇల్లు. అంటే అక్కడికి వెళ్ళిందుకు మాకు కష్టం అనిపించలేదు. రియల్లీ ఇట్ వాస్ సో రైట్. చక్కగా 200 ఏళ్ల క్రితం ఎట్లా కట్టారు ఇల్లు అసలు. అదేమో ఒక ఆవిడ, అంతా రాణి మహారాణి ఆవిడ, రాణి గారి ప్యాలెస్. రాణి గారి ప్యాలెస్ అనమాట. ఆ ఇంట్లోనే కథ అంతా జరుగుతుందా? మెయిన్ కథ, మెయిన్ కథ అక్కడ జరుగుతుంది. మెయిన్ కథ అంటే ప్రసాద్ బాబు గారి సొంత ఇల్లు ఆ ఇల్లు. బంగ్లా. మేమందరం ఆ బంగ్లాలో కలుస్తూ ఉంటాం. ఓహో. ఫ్రెండ్స్ 5 మేము ఫ్రెండ్స్. ప్రసాద్ బాబు గారు జమీందారు, నేను స్కూల్ టీచర్. అలా మేము 5 ఫ్రెండ్స్ కూడా రోజు సాయంత్రం అయితే అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ కష్ట నష్టాలు పంచుకుంటూ ఒకరికొకరు ఇలా చేస్తూ ఉంటాం అనమాట. తర్వాత ఏం జరుగుతుంది? సినిమా చూడాలి అఫ్ కోర్స్, కానీ మరి సినిమా చూడాలి, తప్పకుండా చూస్తాం. కానీ ఈ ముగింపు, ఎందుకంటే ఇవాళ రోజుల్లో మనం చూసాం కదండి, మనం తోడు నీడ రాజేశ్వరి గారు మీకు పరిచయం ఉండుంటారు. వారు చాలా ఒక రెవల్యూషనరీ ఐడియాలజీతో 60-65 సంవత్సరాలు దాటినా సరే ఆ వయసులో అవసరమైతే ఒకళ్ళు లేకపోతే వాళ్ళు పునర్వివాహం చేసుకోవడం, అదొక పరిష్కారం, ఒంటరితనం ఉండకుండా. ఫ్రెండ్షిప్ అంటే అక్కడ కూడా ఒకలాంటి ఫ్రెండ్షిప్ మొదలవుతుందని అటువంటి ట్రాక్లు ఏమైనా పెట్టారా సురేంద్ర గారు మీరేమన్నా? ఇందులో ఏం లేదు, ఇది కంప్లీట్ గా ప్యూర్ ఫ్రెండ్షిప్ బేస్డ్, కానీ ముగింపు విచిత్రంగా ఉంటుంది. ఊహించకుండా ఉంటుంది. ఏమండి మరి ట్విస్ట్లు ఏమన్నా ఇచ్చి వాళ్ళు అందరు త్యాగం చేసి వెళ్ళిపోవడాలంటే పెట్టారా? చెప్పండి. లేదు లేదు లేదు. మీరేం చెప్పట్లేదంటే ఏదో ముగింపు ఏం చెప్ప వద్దులేండి, వద్దు. అయితే మన సినిమా చూడడానికి మేము అందరం నిజంగా ఆతృతగా ఉన్నాం. ఇప్పుడు కొన్ని కథలు ముగింపు తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మరో చరిత్ర, అలాగే మోగ మనుషులు. మరో చరిత్ర, అబ్బా, మరో చరిత్ర, మోగ మనుషులు మనకు తెలుసు, కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి. అది మంచి సినిమాలు అంటే. సార్, నటుడిగా మీ ప్రయాణం నిజంగా చాలా చాలా గొప్ప పాత్రలు పోషించారు. పెద్ద పెద్ద సినిమాల్లో మీరు నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా ఎందుకు మీకు స్పెషల్గా అనిపించింది అంటే, అక్కడ చూసిన తర్వాత ఒక కొత్త దర్శకుడి చేతుల్లో మీ యాక్టింగ్ పెట్టడం అన్నది? అదేనండి, ఫస్ట్ చాచా గారు వచ్చారు, నాకు వింతగా అనిపించింది ఆయన పేరు ముందు. నాకు కూడా అనిపిస్తే ఏంటండి పేరు వింతగా ఉందని అంటే అప్పుడు చెప్పాడు ఈయన. నేను ఒకప్పుడు నిజంగా చార్లీ చాప్లిన్ ఫ్యాన్ని, రాజ్ కపూర్ ఫ్యాన్ని. సో ఇలాంటి మంచి మంచి డైరెక్టర్లు వాళ్ళతో వచ్చేయడం నాకు చాలా ఇష్టం. అలాంటిది ఈయన వచ్చి ఏమంటే నేను ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను, మీరు చూస్తారా అన్నాడు. అలాగేనండి, మీరు టూకీగా చెప్పారు కదా, అది చాలదు, స్క్రిప్ట్ నా దగ్గర పెట్టేసేయండి, నేను దాన్ని చదువుతాను, నాకు వారం పడుతుందండి, మామూలుగా ఇప్పుడు రీడింగ్ హ్యాబిట్ పోయింది కదా, లేట్ అయిపోతుంది అని చేత పెట్టేసి వెళ్ళిపోండి అన్న. పెట్టేసి వెళ్ళిపోయాడండి. నేను ఓపెన్ చేశాను, మళ్ళీ పుస్తకం ముగిలేదండి. 1 hour 20 hours చదివేశాను. నాకు ప్రత్యేకంగా క్యారెక్టర్స్ అన్ని కనపడ్డాయి లైవ్గా. ఫ్యాంటసీ అనండి ఏమన్నానండి, బట్ ఐ సీన్ ద క్యారెక్టర్స్. అందరూ నిజంగా పాత్రలు వచ్చి మాట్లాడినట్టుగా అనిపించింది. ఒక పాత సినిమాలో మీకు గుర్తుందో, అల్లు రామలింగ గారు రైటర్గా ఉండి కల్పనలో నాగేంద్ర గారు తీశారు. ఆ లైవ్ గా వచ్చేస్తుంటాయి పాత్రలు వచ్చేస్తుంటాయి. అలాగా అన్ని పాత్రలు వచ్చేసి అంత ఇంప్రెస్ అయ్యాను నేను. అంత నెక్స్ట్ డేనే మళ్ళీ ఫోన్ చేశానండి, సార్ ఒకసారి రండి అన్న. ఏంటంటే నేను చదివేశాను. ఇప్పుడు చదివేశారా అన్నాడు ఈయన. 2 times చదివారంట. 2 సార్లు చదివానండి. పైగా ఈయన ఏం చేశాడు, నాకు నేనే పెట్టుకున్నాను, ఏదో ఉంటాయి నోట్ చేద్దాం, మర్చిపోతాం, చెప్తాం లేదు అని పెన్ను పేపర్ పెట్టి కూర్చున్నానండి. అక్షరం పెట్టలేదండి పేపర్ మీద. స్టార్టింగ్లో వార్నింగ్ ఇచ్చారు, ఈ స్క్రిప్ట్లో నేను ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తాను, ఓకేనా? ఓకే సార్ అని వెళ్ళిపోయా. అలాగా అంత ఇంప్రెస్ అయింది. కళ్ళకు కనిపించినట్టు సినిమా కనిపించింది. ఇలా ఇంతకుముందు నాకు చెప్పిన డైరెక్టర్లు కూడా చాలామంది ఉన్నారు, గొప్ప డైరెక్టర్లు, కానీ బాలు మహేంద్ర గారు మహానుభావుడు. ఆయన కథ చెప్తే ఫస్ట్ కోకిల అనే సినిమా నాతో తీయడానికి నాకు వచ్చి కథ చెప్పాడు ఆయన. అప్పటికి దేవదాస్ గారు క్లాస్మేట్ కదా, పూనాపల్లి ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ ఆయన. అయితే ఆయన బాలమహేంద్ర గారు వచ్చి కథ చెప్పారు. డిట్టో నేను ఏదైతే స్క్రీన్ మీద చూసానో అదే ఆ రోజు చెప్పాడండి ఆయన. అంటే విజువలైజేషన్ కూడా చేయగలిగిన డైరెక్టర్, దానికి కట్టుబడి ఉండడం, సిన్సియర్గా. అలాంటి సినిమాలు మంచి మంచి అలాంటి వారికి మరణం లేదు. గుప్పెడు మనిషి ఎంత మంచి క్యారెక్టర్ అండి బాలచంద్ర గారు, అద్భుతమైన అందరి మంచి క్యారెక్టర్స్ అందులో కూడా. సో అలాగా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు చూసారా, ఇప్పుడు బాపు గారని, విశ్వనాథ్ గారు కానీ, వాళ్ళందరూ పిక్చర్ చూసేస్తారు ముందే. సో అందుకని దాన్ని తెర మీద తీసుకురావడం అనేది ఇట్స్ క్రాఫ్ట్. సో అలాంటి డైరెక్టర్లు రావాలి, ఇంకా ముందు కూడా అలాంటి డైరెక్టర్లు వచ్చి మంచి సినిమాలు తీయాలి ఇలాంటి అని కోరుకుంటున్నాం. సార్ సపోర్ట్ చేయబట్టే జరిగిందండి. ఆ తర్వాతే మన ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ చెప్పేసే వచ్చా, వాళ్ళతో పాటు నారాయణరావు గారి దగ్గరికి వెళ్తున్నా, మీరు ఓకే చేసేసుకుంటే బెస్ట్ మనం వెళ్ళిపోతాం అన్నారు. ఈయన ఓకే అయిపోయారు, ఇంకా శ్రీనివాస్, ప్రదీప్ రెడీ అయిపోయారు.
ఇక్కడ అడుగుతున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అలాంటి నిర్మాతలు నిజంగా ఫస్ట్ సినిమా చేస్తూ ఇంత ధైర్యం చేయడం అనేది ఇట్స్ చాలా రేర్. సాక్షి ఎలా తీశాడు అయినా బాపు గారు అలాగా ఊహించింది చెప్పగలగడం అనేది చాలా కష్టం. వాస్తవం. సాక్షి ఫర్ ఎగ్జాంపుల్ గొప్ప చిత్రం. కానీ జయలలిత గారు అంటే వృద్ధాప్యంలో టిపికల్గా వచ్చే సమస్యలు ఏంటి అండ్ ఏం కోరుకుంటారు అందరూ? ఇందాక ఆ ప్రశ్నకి మనకు సమాధానం రాలేదు. ఏముందిరా, ఒక ప్రశాంతమైన జీవనం, ఒక మంచి చోట, ఒక నా ఆలోచన ఒక ఆశ్రమం లాగా కట్టుకొని అక్కడే అన్ని అందరికీ పండించుకొని. ఆశ్రయం. సగం చెప్పేశారు మీరు క్లైమాక్స్. అయ్యో మరి నా ఆలోచన, మీ అది ఆలోచన మీ ఆలోచన వారి ఆలోచన కలిసింది కాబట్టి ఈ ఆలోచన వచ్చింది. కానీ ముగింపు అసలు చెప్పను కదా, కరెక్ట్ ముగింపు. అది చెప్పలేదు. అది చెప్పలేదు. అలా ప్రశాంతంగా మన అనుకునే ఆత్మీయుల మధ్యలో నిజంగా అంటే నాకు చెప్పలేదు. చెప్పలేదు ఏం జరిగిందని. మేము నాకు చెప్పట్లేదు కాబట్టి ఆ పాయింట్ వదిలేద్దాం. కానీ చాలా వరకు అండి ఇప్పుడు పేరెంట్స్ని కొంచెం వాళ్ళకి జరుగుతున్నవి చూపించడానికి చాలా మంది దర్శకులు కానీ సినిమాల్లో గతంలో కూడా ఆ తర్వాత పిల్లల్ని కొంచెం విలన్లుగా చూపిస్తారు. ఎందుకంటే పిల్లలు అసలు పట్టించుకోరు, విసుక్కుంటారు. మనకి రంగమార్తాండ సినిమా చూసినప్పుడు కూడా కోడలు కూతురు ఇద్దరు కూడా ఏంటి రకరకాల మాటలు అన్నట్టు, అనుమానించినట్టు, తీసి పడేసినట్టు. అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, కానీ పాజిటివ్ అందరినీ ఒక్క ఘాటుకి కట్టేయడం కరెక్ట్ కాదు. అవును. సో ఎందుకంటే 5 వేళ్ళు అన్నీ ఒకలాగా లేవు కదా. అవును. అంటే అన్ని క్యారెక్టర్స్ ఉంటారు, అందరు మనుషులు ఉంటారు. వాళ్ళకున్న సందర్భాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మంచి మనవాళ్ళు కూడా ఉంటారు, మనవరాళ్ళు కూడా ఉంటారు. అందరూ మళ్ళీ వాళ్ళు బాగుంటారు, వాళ్ళు మంచోళ్ళే. మనవలు మనవరాళ్ళు మంచోళ్ళు. కోడలో పెద్ద కోడలు కొంచెం వర్కింగ్ ఉమెన్, విసుక్కుంటుంది. ఏంటి లేకపోతే అమెరికాలో ఉంటాడు కొడుకు, ఏంటి బిజీగా ఉన్నాను ఇప్పుడు అర్జెంటా మాట్లాడడం అంటే ఢా అని పెట్టేసి తల్లి ఏడవడం, ఇలాంటివే కనిపించాయి మనకి. ఒక పాజిటివ్ అవుట్లుక్ తోటి సొల్యూషన్ ఓరియంటెడ్ గా మీరు బహుశా ఫస్ట్ టైం తీస్తున్నారు ఆలోచన. ఒక ఒరవడి వచ్చినప్పుడు ఆ ఒరవడిలోనే స్క్రిప్ట్ తయారు చేసుకోవడం మొదలెడతారు. అదే పెద్ద మనకి డ్రాబ్యాక్. ఒక సినిమా సక్సెస్ అయిందనుకోండి, అదే దృక్పథంతో వేరే సినిమాలు కూడా తయారు చేసుకుని వస్తారు. సో బేస్ నాటుకుంటారు ఇందులో, కథలో నాటుకుని అలాంటి కథలే వస్తాయి. అందుకని కొత్తగా ఆలోచించి డిఫరెంట్గా ఆలోచించగలిగినప్పుడే మంచి సినిమాలు వస్తాయి. సో జయలలిత గారు మీరు చెప్పండి నాకు, మీరు చూసిన జీవితంలో ఒక పాయింట్ అయ్యాక ఆ ఒంటరితనం ఫీల్ అయిన వాళ్ళని మీరు చూసుంటారు. చూశాను. చూసినప్పుడు మీకేమనిపించింది, మీ స్పందన? ఎందుకంటే వాళ్ళ ఒక ఆలోచన వచ్చిందంటే ఆ స్నేహం, ఒక నర్చరింగ్ ఎన్వైరన్మెంట్, ఒక కేరింగ్ ఇవ్వడమే అక్కడి నుంచి పుట్టుకొచ్చిన సినిమానే అని అంటే ఇంకా ట్రైలర్ చూసినంత వరకు అర్థమవుతుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు చాలా మంది తాతయ్యలు అమ్మమ్మలకు కూడా మనవరాళ్ళని మనవాళ్ళని దగ్గరికి చేరనీయలేదురా. వాళ్ళు ఏదో ముసలి కంపు, వెళ్ళొద్దు, వాళ్ళని చాదస్తాలు నూరిపోస్తారు అని చాలా మందిని దగ్గరికి రానివ్వడలేదు. అదే సేమ్ టైము ఎంతో మందిని నేను అసలు తాతయ్య అమ్మమ్మ అంటే పడి చచ్చిపోయే పిల్లల్ని కూడా నేను చూశాను. ఆయన అన్నట్టు 5 వేళ్ళు ఒకలాగా ఉండవని అది ఆ తరము చూశాను, ఈ తరము చూశాను, ఇలాగూ చూశాను. బట్ నేను ఒకటే దండం పెట్టుకుంటాను ఏంటంటే, నేను చాలా అదృష్టవంతురాల్ని, నాకు భగవంతుడు పిల్లల్ని ఇవ్వలేదు, నేను ఎవరికి రుణం లేను అనేసి అనుకునేదాన్ని. ఇప్పుడు అది ఇంకా నాకు ఉధృతంగా బలపడింది అనమాట. నిజంగానే నేను అదృష్టవంతురాల్ని, నాది గొప్ప జన్మ. అంటే భవబంధాలు లేని జన్మనే గొప్ప జన్మ నాకు తెలిసి. అంటే ఇది అద్వైతానికి ఇంకొక పెట్టు పైన ఉన్నారనమాట. అంటే కంటేనే అమ్మ అని అంటే ఎలాగని అందరూ అమ్మ అని పిలుస్తారు, జయమ్మ అని పిలుస్తారు, అక్క అని పిలుస్తారు, ఆత్మీయులు అందరూ ఉన్నారు. ఇంకా నాకు కడుపున పుట్టిన బిడ్డలు లేరే అనే ఒక వెలితి మాత్రం నాకు ఎప్పుడు రాలేదు. లేనందుకు చాలా అదృష్టవంతురాలని భావిస్తున్నాను. అండ్ వాస్తవంగా మనకు ఉంటేనే మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు అలా ఉండాలి, ఇలా ఉండాలి, మనం పెద్ద అయ్యాక వాళ్ళు చూసుకోవాలి, ఇవన్నీ. లేకపోతే మీరంతా చదివే ఉంటారు. వాసిరెడ్డి సీతాదేవి గారు అప్పట్లో ఒక నవల రాశారు, మళ్ళీ తెల్లవారింది. దాంట్లో మెయిన్ పాయింట్ ఇదే, జీవితంలో వాళ్ళ 3 పెళ్ళ ప్రయాణం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి భర్త చనిపోయి భార్య ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అక్కడ నివాసం ఉండాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుందన్న క్యారెక్టర్ రాసింది. రూపాదేవి యాక్ట్ చేసింది. అమ్మాయికి నంది అవార్డు కూడా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. రూప గారు. దాంట్లో హస్బెండ్ క్యారెక్టర్ నేను చేశాను, కాన్సర్ మాస్టర్ అని. నాకు నంది అవార్డు వచ్చింది దాంట్లోనే. సో అంత బాగా రాశారు ఆ రోజుల్లోనే వాసిరెడ్డి సీతాదేవి గారు నవల. సో అలాగా అవి వస్తూ ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్.
అలాగే వాటి ఇన్ఫ్లుయెన్స్ తర్వాత సినిమాల్లోనూ ఉంటాయి. సో ఇందులో జయలలిత గారి క్యారెక్టరు, వారి భర్త గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, అంటే నల్ల కళ్ళజోడుతో, మహర్షి లేదు లేదు గుడ్డివాడు. మహర్షి రాఘవ ఓకే ఓకే మహర్షి రాఘవ వీళ్ళు మహర్షి రాఘవ్ గారు, ఆ, మహర్షి రాఘవ్ గారి క్యారెక్టర్ ఎలా పెట్టారు అంటే, వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు దాంపత్యం ఉంది కదా, వాళ్ళిద్దరు ఒకరికొకరు ఉన్నారు, మరి ఉన్నారు. వాళ్ళకి ఏం లోటు ఉండాలి అని ప్రశ్నించాలి కదా. సినిమాలో కూడా పిల్లలు ఉండరు మాకు. ఓహో, పిల్లలు లేరు, అది లేరు. లోటు. ఓకే, సో పిల్లలు లేని లోటు చూపించారు. అది లోటా? లోటు అనుకోరు. లోటు కాదు, లేదు. అదొక ఒక పరిస్థితి. అంతే. ఈ ఆ friendship. పిల్లలకి సంగీత పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళే మా బిడ్డలు అన్నట్టుగా అలా తృప్తి. దాన్ని అప్రిషియేట్ చేస్తారు కూడా. దీంట్లో నరసింహరాజు గారి క్యారెక్టర్ వచ్చి, ఉమ్. మీకేమమ్మా మీరు చాలా ఆదర్శ దంపతులు మీ ఇద్దరు, చక్కగా సంగీతం ఒకరు నేర్పుతున్నారు, మ్యూజిక్ ఒకరు వాయిస్తున్నారు, ఇది కావాల్సింది తోడు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో భజగోవిందం మంచి స్తోత్రం పెట్టారు అక్కడ. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిరా? అవునా, తెలుగులో అనువదించారు. అయ్యో అవును. నువ్వు వినాలి అసలు అది. నేను కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే విన్నాను అందులో. లేదండి. మొత్తం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి కంప్లీట్ గా 31 స్టాంజెస్ శ్లోకాలు ప్రతి ఉన్నాయి. ఒక్క సామాన్యుడికి అర్థమయ్యే విధంగా. అది తెలుగులో పునరపి మరణం. మరణం మరి మరి జననం ఇలా. గొప్ప ప్రయత్నం అది, చాలా మందికి అర్థం కాదు లేకపోతే. అది సామాన్యులకి అదే ఆహా. శ్లోకాలు అసలు ఇంతవరకు ట్యూనే వింటున్నాం. అది మా 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 తల్లి ఆవిడ పాడి వెళ్ళింది, అబ్బా. అందుకని దానికి అడ్డు లేదు. కానీ తెలుగులో రావడం అనేది నిజంగా మనం అందరం ఎవరు సంతోషపడాల్సిన చేశారు విషయం. సార్ ఆ సాహసం? ఎవరి చేత రాయించారు? ఆయన మీరే రాశారా? లేదండి, చాలా మంది కోసం ట్రై చేసాం యాక్చువల్గా. Hmm. అయితే మన మ్యూజిక్ డైరెక్టర్కి తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నారు, బెంగళూరులో ఉంటారు ఆయన, ప్రతాప్ రాజులపల్లి. ఆయన ఒక్కసారి కాంటాక్ట్ చేశాను, ఆయన ఇంప్రెస్ అయిపోయారు. ఫస్ట్ పటపట రాసిస్తా ఉన్నారు, 1 by 1 చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటూ అన్నీ రాసి ఇచ్చేసారు. చాలా చాలా సరళమైన భాషలో. భాషలో అందరికి అర్థమయ్యే విధంగా. అసలు ఆ పాడుకునేటప్పుడు కూడా అసలు ఎంత దానికి తగ్గ మ్యూజిక్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు అద్భుతంగా చేశారు దాన్ని. మీరు చెప్పారంటే చాలా పెద్ద సర్టిఫికేట్ సార్. ఎందుకంటే ఒక్కసారి వచ్చి మర్చిపోయే పాట కాదు ఇది. త్రూఅవుట్ సినిమా అంతా చూస్తున్న కొద్దీ మనకు పాట జీర్ణించిపోతుంది మనలో. పాట రానివాడు కూడా తాళం వేస్తాడు, అంత బాగుంది పాట. కంప్లీట్ 18 స్టాంజెస్, అంటే ఒక సాంగ్లో 5 తీసుకున్నాము, రిమైనింగ్ కొన్ని బిట్ సాంగ్స్ లాగా, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లాగా అక్కడక్కడ ఎమోషన్కి తగ్గట్టుగా కథ చెప్పే పాట. ఎండ్ నేను పాడుతూ ఉంటే త్రూఅవుట్ సినిమా జరిగిందండి ఆ ప్రక్రియ. ఆ, చాలా నేను బాగా పాడుతూ ఉంటే మా ఆయన వైలన్ వాయిస్తూ ఉంటారు. నారాయణరావు గారి మనవరాలి క్యారెక్టర్, ఆ అమ్మాయి డాన్స్, క్లాసికల్ డాన్స్. క్లాసికల్ డాన్స్. ఇది ఆయనకు సన్మానం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సిచ్యువేషన్ లో జరిగే కచేరీ అన్నమాట. భలే ఉంది అసలు చూస్తుంటే. అంటే మనకు అన్ని బెస్ట్ క్రీమ్ ఆ పాటలోనే అన్ని క్యారెక్టర్లని ఎలివేట్ చేశారు. సాంగ్ దగ్గర ఓపెన్ అవుతుంది, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ కూడా అక్కడ. ఎలివేషన్ అంతా క్యారెక్టర్. ఎందుకంటే ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో కథని బాగా కట్టిపడేస్తాయి. ఇదే మీరు పొడి పొడిగా ఎక్కడో సిటీలో పెట్టారనుకోండి, ఇవన్నీ లేకుండా ఏదో వెళ్తే కనిపిస్తుంది. సంగీతం, binding. నృత్యము ఒక అన్ని binding ఉండేసరికి ఆ ఉంది. సెట్టింగ్ అంతా కూడా చాలా అందంగా అమరుతుంది. అసలు కెమెరామెన్ గారు ఎంత బాగా చూపించారో, అద్భుతంగా చూపించారు. సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు ఆ నలుగురు కూడా ఆయనే ఫోటోగ్రాఫ్ చేశారు. దానికంటే కూడా ఇది బాగుందని ఆయనే ఫీల్ అయ్యాడు పర్సనల్గా. తనే వర్క్ చేసిన సినిమా అయినప్పటికీ కూడా ఆయన నాతోనే అన్నాడు, నాకు కూడా చాలా బాగా నచ్చింది సార్ ఈ సినిమా. తర్వాత ఒక జోల పాటరా, అద్భుతంగా ఉంటుంది అసలు. మీరు పాడాలి అలా కాదు. ఇంకా నాకు బై హార్ట్ అవ్వలేదు అది. ఓ 2 లైన్లు పాడండి అమ్మా. తెలియదు, నిజంగా తెలియదు. రాత్రి అయితే అందరికి ఎంత తోడున్నా కూడా ఆ అమ్మ గుర్తొస్తుంది. ఆ అమ్మ ఒళ్ళో పడుకోవడం, ఆవిడ మనకి జో కొడుతూ పాట పాడడము, కథ చెప్పడము, అట్లా ఆవిడ ఒడిలో విశ్రమించడం, అలాంటివన్నీ ఉంటాయి కదా. అన్ని క్యారెక్టర్లకి భలే చూపిస్తారు. ఆ రాత్రి పడుకునేటప్పుడు ఆ వెలితి, ఆ అమ్మ జోలపాటను గుర్తు చేసుకుంటూ నిద్ర రాని రాత్రులు గడుపుతున్న అవృద్ధులు. కానీ మీకు హ్యాట్స్ ఆఫ్ అండి సురేందర్ గారు. ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఎవ్వరికీ ఓపిక లేదు. 3 సెకండ్ల కంటే ఇన్స్టాగ్రామ్ రీల్ చూసే ఎంత అక్కడ తళుకులు మెలుకులు ఉన్నా కూడా, అలాంటి సమయంలో మీరు జోలపాటలు, మంచి ఎమోషన్స్, స్నేహం, ఇలాంటి మనం కోల్పోయాం అనుకున్న విషయాల్ని మళ్ళీ అన్ని ఒక కథ రూపంలో తీసుకొచ్చారు. బాగా చెప్పావు, నిజం. సార్ మీ నాట్య ప్రయాణం గురించి చెప్పరా నారాయణరావు గారు? ఎందుకంటే మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకుని మంచి చాలా గొప్ప, అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు డాన్స్ అంటే ఎక్కువ. చెప్పాను కదండి, మా అక్కయ్య లలిత, షీఈస్ ఎ డాన్సర్. సో ఆవిడతో పాటు నేను చిన్నపిల్లాడిని, ఆవిడతో పాటు ఆవిడ కొంగు పట్టుకుని వెళ్ళిపోయేవాడిని. సో అలాగ అలవాటైంది. స్కూల్ డేస్లో ఫస్ట్ నేను వేసిన నాటకం శకుంతల.
శకుంతలలో మేనక పాత్ర వేశాను నేను ఫస్ట్. సో నృత్యం, దాంట్లో నృత్యం చేయడంతో చేశాను. అలాగలాగా డాన్స్ మీద మొక్క ఎక్కువైపోయి నేను శకుంతల నాటకంలోనే సలలిత రాగ సుధారసారం ఆ సాంగ్ డాన్స్ చేశాను. బాలమురళీకృష్ణ గారి పాట దాన్ని చేశాను. అట్లాగా హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను గడుగు విశాలక్ష్మి గారి దగ్గర డాన్స్ నేర్చుకున్నాను, భరతనాట్యం నేర్చుకున్నాను. తర్వాత వెంపటి సత్యం గారి దగ్గర కొన్నాళ్ళు నేర్చుకున్నాను. అంటే ఇవన్నీ సినిమాలో కోసం ఇవన్నీ కూడా మా ఫాదర్కి తెలియకుండా దొంగచాటుగా చేసిన పని. ఎందుకంటే అబ్బాయిలు డాన్స్ నేర్చుకునే అందరూ ప్రోత్సహించారు. అప్పట్లో లేదు ఇది, అసలు రానిచ్చేవారు కాదు. పైగా మా ఫాదర్కి ఏంటంటే ఒక అబ్సెషన్, నన్ను డాక్టర్ని చేయాలని. మనకేమో కప్పలను పోయడం ఇది నచ్చదు, అందుకేమో అటు సైడ్ వెళ్ళేవాడిని కాదు. అందుకని మా ఫాదర్ సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్. అయితే స్టూడియోలో గేట్ మ్యాన్కి చెప్పేశాడు, వీడిని ఎప్పుడు లోపల రానివ్వద్దని. ఓకే, అంత స్ట్రిక్ట్గా ఉండేవారు మా ఫాదర్. బట్ రాను నా ఇంట్రెస్ట్. తర్వాత నేను నాట్య విద్యాలయాలో ఏఆర్ కృష్ణ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యి, దేశరాజు హనుమంతరావు గారని గొప్ప నాటకకర్త, ఆయన ఇప్పుడు చాలామంది రైటర్స్ని తయారు చేసింది ఆయన. జంజాల గారిని, అట్లాగా తనికెళ్ళ భరణిని, వీళ్ళందరినీ కూడా తయారు చేసింది దేశరాజు హనుమంతరావు. ఆయన నా గురువు. ఫస్ట్ నన్ను నాటక రంగంలోకి దింపింది ఆయన. అలాగే ఆయనతో పాటు నాటకాలు వేస్తూ ఉండేవాడిని. తర్వాత మెడ్రాస్ వెళ్ళే అవకాశం వస్తే మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాయిన్ అయ్యాను. అక్కడ రజనీకాంత్ నేను మేమంతా 4 భాషల వాళ్ళకి కలిసి చదువుకున్నాం. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం. ఈ నలుగురు ఒక 2 ఏళ్ల పాటు ఒకే ఇంట్లో ఉండి అందరూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో ఇట్స్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ అన్నమాట. సో అలాగా చిరంజీవి గారు మాకు 3 years జూనియరు. ఫస్ట్ బ్యాచ్లో నేను, రజనీకాంత్, హేమ చౌదరి అని చెప్పాను. ఇందాక అమ్మాయి కూడా మా క్లాస్ పెట్టాం. సో మేమంతా కలిసి ఇలా ప్రాక్టీస్ చేస్తాం. ఎవరు బెస్ట్ స్టెప్స్ ఎవరు వేస్తారు సార్ ఎవరు మీ నలుగురిలో? అసలు డాన్సర్ ఎవరు డాన్స్ వాళ్ళదే. రజనీ స్టైల్ రజనీది, చిరంజీవి గారి స్టైల్ ఆయనది, నా పద్ధతి నాది. మీ పద్ధతి అంతే. ఫస్ట్ అంతులేని కథ చేసినప్పుడు దాని డాన్స్ మాస్టర్ లేడు. లేకపోతే ఫస్ట్ డే కమల్ హాసన్ వచ్చి ఊరికి తమిళ్లో ఆయన చేశాడు ఆ క్యారెక్టర్. ఇట్లా చేశాను నారాయణరావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన షూటింగ్కి. డాన్స్ మాస్టర్ లేకుండానే ఈరంగశరం గారు నేను అనుకుని ఇట్లా ప్రాక్టీస్ చేసుకుని ఆ సాంగ్ చేస్తాం. బాలచంద్ర గారు స్టేజ్ మీదకి వచ్చి, నారాయణరావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డాన్స్ ఎంత బాగా చేస్తామని. కమల్ హాసన్ చేసిన దాంట్లో 90% చేశారు, బట్ ఆంధ్ర ఆడియన్స్కి ఇది 100% అవుతుంది అబ్బా అని విష్ చేశారు. కమల్ హాసన్ గారు చాలా బాగా చేస్తారా? గొప్ప డాన్సర్ అంటే మేము తెర మీద చూసాను సార్. అలా కాదు, చైల్డ్ ఆర్టిస్ట్. బేసిక్ గా మీరు డాన్సర్ గా ఆయన గమనిస్తే మీ అభిప్రాయం అడుగుతున్నాం. ఆయన చైల్డ్ నుంచి డాన్సర్ అండి. ఆయన చిన్న కళత్తూరు కన్నమ్మ అని చిన్నపిల్ల అన్ని తెలుసు. అంటే ప్రేక్షకులుగా మాకు తెలుసు సార్. తంగప్పన్ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన. నాగేశ్వరరావు గారి సినిమాలు కూడా డాన్స్ అసిస్టెంట్ చేశాడు ఆయన. సో అందుకని ఏదో అలా నటుకుంటూ వచ్చాం. ఆయన అణువణువు డాన్సే కమల్ హాసన్ గారు. అయ్యో మానవుడు. అసలు ఎంత లెజెండ్స్ తో వర్క్ చేశారు సార్. అండ్ సురేంద్ర గారు మీరు ఎంత అదృష్టవంతులండి. ఇప్పుడు మీరు ఏ విధంగా అనుకోకండి, బట్ అంత పెద్దవారితో మీరు నటించగలగడం నాకు అదృష్టం. నటించగలగడం నా డ్రీమ్ హీరోస్ వాళ్ళందరూ. ప్రసాద్ బాబు అవకాశం ఇవ్వకపోతే ఆ క్యారెక్టర్స్ అందరినీ కూడా సారే అంటే మేము మాట్లాడడం జరిగిందండి. ప్రసాద్ బాబు గారికి కాల్ చేశారు, ఇలాంటి క్యారెక్టర్ ఉంది అని. నేను వెళ్ళి కలిశాను. మహర్షి రాఘవ్ గారికి కూడా కాల్ చేశారు, నేను వెళ్ళి కలిశాను. అలా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఇంకా అనుభవం అండి, ఇదొక అనుభవం అంతే, అందమైన అనుభవం అని. సో అయితే సార్ తదుపరి మరి మీరు యాక్టివ్గా యాక్ట్ చేస్తూ కంటిన్యూ చేస్తున్నారా, లేక ఆలోచన ఒక స్వీట్ మెమరీయా? నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నటుడికి అంతం లేదు, ఆఖరి రోజును కూడా యాక్ట్ చేయడానికే ట్రై చేస్తాడు. ఇంకో నటి కానీ నటుడు కానీ వాళ్ళకి అంతం లేదు. దెర్ ఇస్ నో రిటైర్మెంట్. అసలు అప్పుడు ఏదో సర్జరీ అయిన కొత్తల్లో కూడా ఆ షూటింగ్లో అలా నుంచునే ఆయన అంతసేపు స్టెప్స్ వేయడము, మళ్ళీ ఒక సాంగ్ సందర్భంగా ఎంత మేము చాలా రోల్ మోడల్స్ వీళ్ళందరూ. మనం కాసేపు నుంచుంటే అబ్బా కాళ్ళు నొప్పి నడువు నొప్పి అంటామా, అలా బాగలేకపోయినా కాలు అలాగ చేశారు ఆయన. షూటింగ్లో కూడా చాలా పేషెన్స్ చేశాను. స్టార్టింగ్లో
భయపడ్డాం కానీ తర్వాత ఇన్వాల్వ్ అయిపోయే క్యారెక్టర్స్లో. సో అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా చేశారు. ప్రసాద్ బాబు గారి ఇంటర్వ్యూ మిస్ అయిపోయాం, బట్ తప్పకుండా ఆయన అతి త్వరలో పలకరిస్తాం సురేంద్ర 21st గారు. తర్వాత వస్తున్నారు. అదే ఒకటి. అండ్ అయితే జయలలిత గారు షూటింగ్ లో మీరు ఏమన్నా వంటల ప్రయోగాలు అలాంటివి చేశారా? అబ్బే, అసలు మనకి ఇంట్లోనే స్టవ్ అంటించడం రాదే. ఓ అది అవును, కాబట్టి అక్కడ చక్కగా మాకు ఇష్టమైనవి చేయించేవారు. చేయించారా? మీరే చెప్పి ఒక అడిగి మెస్ చేయించారా? లో మీరు ఏమైనా పత్యం చేస్తారా? అంటే మీరు కానీ నారాయణరావు గారు కానీ ఏం పచ్చం లేదు, ఏం పత్యాలు? ఏమీ శుభ్రంగా లేదు. అన్నం, పప్పు, శుభ్రంగా గోంగూర, నెయ్యి పోసుకుని పచ్చి పులుసు చాలా స్పెషల్ చేసేవారు అక్కడ లొకేషన్ లో. బాబాయ్ హోటల్ చేశాను కదండి 2 ఏళ్ళు. అసలు అద్భుతం సార్, అసలు అదొక అనుభూతి. బాబాయ్ హోటల్ ఒరిజినల్ విజయవాడ. ఆ, అది రాళ్ళపల్లి గారి తర్వాత నేను చేశాను కదా 2 years. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఈ విషయం సత్యం ప్రమాణంగా నాకు తెలియదు సార్. చేశాను, రాళ్ళపల్లి గారు చేసేవారు. ఆయన ఆరోగ్యం కొంచెం క్షీణించిన తర్వాత ఆయనకి నేనే ఫోన్ చేసి అడిగానండి, ఇట్లా అడుగుతున్నారు చేయమంటారంటే, నారాయణరావు నువ్వు చేస్తే బాగుంటుంది చేయని ఆయన చేయమని చెప్పారు. అందరితోనూ ఇండస్ట్రీలో అందరూ నాకు కావాల్సిన వాళ్ళేనండి. గురువు గారు పాట రాసినట్టుగా జగమంత కుటుంబం నాది. నేను ఇందాక అదే మీరు అంటుంటే సార్, నాది. వంటతలం ఒక ఆలోచన అదే. కవినై మీలో మీరు 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 మాట్లాడుకుంటూ ఉంటారు. భార్యనై భర్తనై అది నాతో నేను. మహానుభావుడు ఎంత గొప్పగా రాసుకోండి పాట. ఒంటరినై అనవర్తనం నేను నటించాను కూడా క్యారెక్టర్. ఆ అమ్మాయి చార్మి ఫాదర్ నేను దాంట్లో చేశాను. అండ్ అలాగే సీతారామయ్య గారి మనవరాలు కూడా మీరు ఉన్నారు కదా సార్. అవునండి. అండ్ ఎన్ని సినిమాలు సార్ ఒకటి. అదే మీరు ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఈ ఇంటర్వ్యూ అంతా మీ ఆలోచనల ఒక సమాహారం అంటే అవుతుందని నేను ఎక్కువ చాలా కదిలించట్లేదు చేశానండి సార్. అందరు చూస్తారు కూడా, జనం కూడా చూస్తారు. కాకపోతే ఈ రోజున ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, పైరసీ క్యాసెట్లు చూడొద్దు, దయచేసి థియేటర్కి వచ్చి సినిమా చూడండి ప్లీజ్. ఇది మా అందరి రిక్వెస్ట్. కళాకారులు బతకనివ్వండి. తప్పకుండా. ఐ థింక్ చాలా మంచి మెసేజ్. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు కొంచెం ఓటీటీ వచ్చాక బెటర్ అవుతుందండి. ఇంకా పైరసీ ఆ పిచ్చ తగ్గిందంటారా? బెటర్ అవుతుంది. ఇదివరకు ట్రైన్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపు మీకు కొన్ని స్టేషన్స్లో నేను సీడీలు మోసుకొచ్చి ఇప్పుడు లేవులే, ఇప్పుడు తగ్గింది. మొబైల్లోనే ఎందుకంటే మనకి వచ్చేస్తుంది. మొబైల్లో వచ్చింది. ఇప్పుడు ప్లే చేయడానికి పరికరాలు ఏం లేవు కదా, సీడీలు ఉంటే దాన్నే తీసి అన్ని ఇంకా పడేయాల్సి వచ్చింది తీసి. సో కాబట్టి మంచి మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడో అక్కడ మీరు అన్నట్టు మొబైల్ డేటాలో అక్కడ ఎక్కడ వచ్చేయడం అనేది. ఎన్ని చూసినానండి, ఎన్ని చేసినా కూడా వెండి తెర మీద చూడటం సినిమా అది వేరు, ఆ అనుభవం వేరు. అనుభవం వేరు. మరి ఫర్ ఎగ్జాంపుల్ మన తనిఖీల భరణి గారు తీసిన మిథునం, ఆ పర్ఫార్మెన్స్ మనం ఏ వీడియోలో చూస్తే వస్తుందండి? బాలు గారు కానీ లక్ష్మి గారు కానీ యాక్ట్ చేయడం. నేను పని కట్టుకుని 3 సార్లు థియేటర్కి వెళ్ళి చూశాను. సార్ అందులో నాకు కూడా అదృష్టం ఏంటంటే నేను ఆ పాట పాడాను లక్ష్మి గారికి. పాట పిండి కలిగితే కండ కలదని గురజాడవారు అన్నారు, అప్పదాసు ఆ ముక్క పట్టుకొని ముప్పూటలు తెగ తిన్నారు. ఆవకాయ గోంగూర పచ్చడి. సో అదొక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ నిజంగా. ఇందులో ఆలోచనలో ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. గొప్ప రైటరే కదండి, గొప్ప డైరెక్టర్ కూడా. సినిమాని అంత ధైర్యంగా తీయడం అనేది మాటలు కాదు. అలాగే మా ఆలోచన కూడా ఆదరిస్తారని, దాన్ని సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటున్నాం. మేము కూడా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఒక ఆదివారం మనందరం ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనసుకి హాయిగా ఉంది. ఆ పరుగుల ప్రపంచం నుంచి దూరంగా అందరూ కూర్చుని, అందులో మీరు ఆ ఇరాక్ తీసుకెళ్లారు రజనీకాంత్ గారు. అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకున్న ఆ విషయాలన్నీ చెప్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే ఆ కళలు, ఆ సంప్రదాయాలు ఇప్పుడు ఏ మాట కామాట. జయలలిత గారు కొంచెం ఈ తరం సినిమా మేకింగ్ మారిపోయింది కదా నారాయణరావు గారు, ఒప్పుకుంటారా? కొంచెం మేకింగ్ మారిపోయిందండి, అంటే కమర్షియల్ పోయింది. బట్ మంచి సినిమా ఎప్పుడూ ఉందండి. తులసి ముక్కే, దానికి మొక్కుతాం కదా, కానీ మర్రి చెట్టుకి మొక్కం కదా. అవును, తులసి ముక్కే. అవును. ప్రసాద్ బాబు గారిని చూడాలి అసలు ఈ పాత్రలో, ఎందుకంటే ఆయన విలన్ గా అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ చూసాం. విపరీతమైన యాక్టివ్ గా ఉన్నారు ఆయన. అసలు ఈ క్యారెక్టర్ పర్టికులర్ గా చాలా బాగా చేస్తారండి. ప్రతి క్యారెక్టర్ యాప్ట్ అయిపోయారండి. ఆయన కానీ నరసింహరాజు గారు కానీ హరి క్లైమాక్స్ లో అద్భుతంగా చేశారు. ముఖ్యంగా కొత్త కుర్రోడైన మా సుధాకర్ కొడుకు అచ్చు తండ్రిరా. ఆలోచన చిత్రం చాలా మంచి చిత్రం. దీనిలో నిజంగా ఆలోచించే విషయాలు చాలా ఉంటాయి, మనసుని హత్తుకునే సన్నివేశాలు చాలా ఉంటాయి. ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. అండ్ ఇందులో తారాగణం కూడా చాలా ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా చూస్తే
ప్రతి వారి లైఫ్లో జరిగేదే. ఒక టైంలో ప్రధాన పాత్రలో వెలిగి మనకి యంగ్ హీరోస్ అండ్ హీరోయిన్స్గా ఉన్నవారు ఇప్పుడు కొంచెం అలా గ్రేస్ఫుల్గా మరొక వయసులోకి వచ్చి కలిసి చేసిన సినిమా. అందరూ లెజెండ్సే, ఎవరికి వారు గొప్పవారు చేసిన సినిమా. సురేంద్ర చాచా గారు ఫస్ట్ టైం చేసిన అద్భుతంగా వీళ్ళందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చారండి. నేను ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పాలండి ఈ విషయంలో. తప్పకుండా ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్స్, మంచి సినిమా మంచి ఆలోచన ఇచ్చినందుకు. అండ్ మామూలుగా పరిచయాలు ముందుంటాయి, చివర ఉండవు. కానీ ఇవాళ జయలలిత గారు వచ్చి హడావిడి పెట్టేసి బొకే ఇవ్వడంతో మనం సరిగ్గా పరిచయం చేసుకోలేదు. సో ఇవాళ లెజెండరీ యాక్టర్, నిర్మాత అండ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కోణాల నుంచి మెరుపులా మెరుస్తూ అద్భుతమైన పాత్రలు పండించిన సీనియర్ నటులు నారాయణరావు గారు రావడం మనందరి అదృష్టం. వారికి మరొకసారి ఇప్పుడు స్వాగతం పలుకుతున్నాను. అలాగే అందాల తారగా, అందం హిందోళంగా మెరిసిన జయలలిత గారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. వారి మనసు కూడా అంత అందంగా ఉంటుంది. అది చాలా అరుదుగా దొరికే కాంబినేషన్. వారికి కూడా స్వాగతం. మీ అభిమానం అది చూసారు సార్, చూసారు అక్కడ కవిత్వం ఎలా వచ్చిందో. అండ్ అఫ్ కోర్స్ కొత్తగా ఫస్ట్ టైం పరిచయం అయినప్పటికీ చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి. అప్పటి నుంచి కూడా గ్యాంగ్ లీడర్ నుంచి మేము ఇద్దరు కూడా చాలా సినిమాలు చేసాము. పైగా బేసికల్గా ఆవిడ డాన్సర్ అవడం నాకు అదొక రకమైన అనుబంధం ఆవిడతో. ఇప్పుడు మేము నమ్మాలంటే డాన్సర్ అవడే అని చెప్పి ఏం చేయాలి చెప్పండి? స్టెప్ వేయాలి అంతే, అంతే కదా, అంతేగా. అలాగే మన సురేంద్ర చాచా గారు దర్శకులు, బేసిక్ గా కళాకారులు, బొమ్మ గీస్తారు, తెరపై కదిలే బొమ్మల్ని మనకందరికీ కట్టిపడేసి చూపించారు చాలా మంచి కథతోటి. సో వీరందరికీ స్వాగతం పలుకుతూ ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని, ఈ కాన్వర్సేషన్ ఇక్కడితో ముగిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం. ఆలోచన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం.